వేసినమమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమ్మము కాపాడరావమ్మా నమమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నమమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ తలువని భక్తులు లేరు
దుర్గమ్మ నమస్కారం చేసుకోండి. నేను పూజ చేసిన అక్షరాలు తీసుకుని మీ శిరస్సు మీద వేసుకోండి. సహస్రవాదేవి గురు సహస్రవాదేవి పెట్టద్దు. ప్రసాదం కప్పు చేతికి ఇవ్వద్దు, దయచేసి గమనించండి. ప్రసాదం కప్పు కింద పెట్టేయండి. మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఆచమన పాత్ర దగ్గరగా పెట్టుకోండి. పూజలో కూర్చునే దంపతులను ఇబ్బంది పెట్టద్దు. మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోండి, అలాగంతే. ఆచమన పాత్ర దగ్గర పెట్టుకుంటే ఆడవారు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ. అమ్మ ఆచమనం చేసిన తర్వాత నమస్కారం చేసుకోండి. చేయి ప్రక్షాళన చేసుకుని ఓం గోవింద విష్ణు భూతనాద్రి ప్రవాళనాద్రిధర శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నక్షత్రం తీసుకోండి. వాసన ఎడమ వైపు రంధ్రాన్ని మూసి కుడివైపు రంధ్రం నుంచి గాలి పీల్చి ఎడమ వైపు రంధ్రం బట్టి వదిలిపెట్టాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతో బ్రహ్మవోద్భవశుభరో. నమస్కారం చేసుకోండి. మహా అనుకోండి. ఇక మాన్యస్య పూర్వశంకరపురాణేన గోత్రోద్భవస్య గోత్రోద్భవతి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి జగజ్జనని శ్రీచక్ర సంచారిణి శ్రీ బాలాత్రిపుర సుందరీ స్వరూపిణి కాశీ అన్నపూర్ణలక్ష్మీ మహాసరస్వతి ప్రశక్తి స్వరూపిణి బలిసలమ్మ దేవతా పూజాం చ కరిష్యే. తదంగ అష్టలక్ష్మి ఆవాహనం కరిష్యే. ఒక్కసారి బంగారం నక్షత్రం తీసుకోండి. చేతిలో నీళ్లు పోసుకుని పక్కన ఉన్న తమలపాకు మీద వదిలిపెట్టాలి. మా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అక్షత్రం తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఆ పక్కన ఉన్న తమలపాకు మీద ఆ అక్షత్రం నీళ్లు కలిపి వదిలిపెట్టేసేయండి. మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత దేవి నమో నమః. కళ్ళగంతుకుని అమ్మవారి దగ్గర వేసేయండి. లక్ష్మీ నమః స్థాపయామి పూజయామి. అష్టలక్ష్మిలో మరొక లక్ష్మి ధైర్యలక్ష్మి. ఈ ధైర్యలక్ష్మిని ఆరాధన చేయడం వల్ల చూడండి, కొంతమందికి మనస్సులో ఒక రకమైనటువంటి ఏదైనా ఒక పని చేయాలంటే ఒక వెలుగు లేకుండా జీవితంగా అంటే 10 మందిలో మనం ముందుకు వెళ్ళి చేయలేనటువంటి స్థితి. స్టేజ్ ఫియర్. పిల్లలు చూడండి, కొంతమంది చదువుతారు, బాగా చదువుతారు, కానీ సమానంగా ప్రకటించలేరు. అలాగే కొన్ని పనులు చేయాలంటే ఒక ధైర్యం అవసరం. మానసిక ధైర్యంగా ఉంటే ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ కార్యం
తీసుకున్నా ఓ శ్రేయస్మీదేవి మహానుకోండి అక్కడ పట్టుకోండి. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ బంగారు తల్లివి నీవమ్మ బ్రతుకును దిద్దవే మాయమ్మ. ప్రణవ స్వరూపిణి నీవమ్మ ప్రణతులందవే మాయమ్మ. ప్రణవ స్వరూపిణి నీవమ్మ ప్రణతులందవే మాయమ్మ. కల్మషహారిణి నీవమ్మ కరుణామయివే మాయమ్మ. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ. మంగళకారిణి వీవమ్మ మహిమాన్వితవు నీవమ్మ. మంగళకారిణి వీవమ్మ మహిమాన్వితవు నీవమ్మ. లలితాంబికవు నీవమ్మ నవదుర్గలు నీవేనమ్మ. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ. అభయహస్తమే నీదమ్మ ఆర్తుల బ్రోవగరావమ్మ. అభయహస్తమే నీదమ్మ ఆర్తుల బ్రోవగరావమ్మ. దుర్జన భంజని వీవమ్మ దురిత నివారిణి వీవమ్మ. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ. త్రిభువన పాలిని వీవమ్మ త్రిశక్తి రూపిణి వీవమ్మ. త్రిభువన పాలిని వీవమ్మ త్రిశక్తి రూపిణి వీవమ్మ. మాయిల వేలుపు నీవమ్మ ముక్తి ప్రదాతవు నీవమ్మ. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ. పట్టు చీరలు నీకమ్మ ప్రీతిగా తెచ్చామోయమ్మ. పట్టు చీరలు నీకమ్మ ప్రీతిగా తెచ్చామోయమ్మ. సలిమిడి పానకాలమ్మ అందుకొనవే మా బలుసులమ్మ. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ. బంగారు తల్లివి నీవమ్మ బ్రతుకును దిద్దవే మాయమ్మ. పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ. బంగారు తల్లివి నీవమ్మ బ్రతుకును. ఓంకార రూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఓంకార రూపిణి క్లీంకార వాసిని
ప్రకృతి స్వరూపిణి మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మమ ప్రోవే తల్లి గారు నూటకి విరాళం ఇస్తున్నారు. కోమల వెంకటేశ్వర గారు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. లక్ష్మీ జ్యోతి గారు 200 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. ఏ శాసగిరి గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. టి అంజి గారు 100 రూపాయలు అన్నదానం ఇస్తున్నారు. కే అప్పారావు గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. సురేష్ గారు 200 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారి వారి కుటుంబానికి శ్రీ మనుషులమ్మ వారి ఆశీస్సులు అన్నవాళ్ళు ఉండాలని కోరుచేస్తూ రవి గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నకి వారి కుటుంబానికి మనుషులమ్మ వారి ఆశీస్సులు అన్నవాళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఎం సత్యనారాయణ 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ మనుషులమ్మ వారి ఆశీస్సులు అన్నవాళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాం. సిహెచ్ అప్ప 500 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ మనుషులమ్మ వారి ఆశీస్సులు అన్నవాళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాం. గోవిందమ్మ గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారి కుటుంబానికి మనుషులమ్మ వారి ఆశీస్సులు ఎలవేళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాం. అంటే అందరికీ కూడా అన్నప్రసాదం అందుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. చలో ఒక 10 నిమిషాలు అందరూ ఓపికగా ఉంటే అందరికీ అన్నదానం అవుతుంది. దయచేసి సహకరించాలి. అన్నదానానికి విరాళాలు ఇచ్చే భక్తులు గుడి ఆవరణలో ఉన్నటువంటి కౌంటర్ వద్ద ఇచ్చే రసీదు పొందగలరు. దసరా మహోత్సవాల్లో భాగంగా 9 రోజులు కూడా గోత్రనామార్చన చేయదలుచుకున్న భక్తులు 216 రూపాయలు చెల్లించి ఈ పేరు నమోదు చేసుకుంటే ఈ 9 రోజులు గోత్రనామాలు చదవడం జరుగుతుంది. పి సూర్యనారాయణ గారు ఆరుగుల వాస్తవ్యులు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ బలశ్రామ వారి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని ఏర్పాటు చేస్తున్నాం. సూర్యనారాయణ గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. డి కేశవ్ గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. నేవూరి శ్రీమనారాయణ గారు బొమ్మల వస్తువులు 50 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. ఎస్ శ్రీనివాస్ గారు జగన్నాథపురం వాస్తవ్యులు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. టి హరి నరేష్ గారు 500 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఈ బౌద్ధమ్మ వారి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. అన్నదానానికి విరాళం ఇచ్చే భక్తులు గుడి ఆవరణలో ఉన్నటువంటి కౌంటర్ వద్ద ఇచ్చే రసీదు పొందగలరు. అమర్ గారు భక్తులు రమణ గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. భక్తుల రమణ గారు 100 రూపాయలు అన్నదానానికి విరాళం ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఈ బలశ్రామ వారి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం.
అన్నప్రసాదం స్వీకరించేటటువంటి భక్తులు దయచేసి సమీపనం పాటించాలండి. కమిటీ వారికి సహకరించినట్లయితే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మీరు అన్నప్రసాదం ప్లేట్లో పెట్టించుకున్న తర్వాత డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోతే మీకు సాంబారు, మజ్జిగ, రైస్ అన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ గ్రౌండ్లోకి వెళ్ళి తినాలండి. సత్యనారాయణ గారు పరిమళ వాస్తవ్యులు. చక్కటి మహోన్నతమైనటువంటి అమ్మవారి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా బల్సులమ్మ అమ్మవారి ఆవరణలో బల్సులమ్మ తల్లి ఆశీస్సులతో చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు, వారి మిత్ర బృందం, మేమంతా కూడా ఇక్కడ ఈ అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఈ రోజున రెండవ రోజు మహిళలకు ఎంతో ఇష్టమైన సమాఖ్య కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగినవి. ఈ పూజా కార్యక్రమంలో మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఇప్పటి వరకు కూడా ఖాళీ లేకుండా జనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి అయినటువంటి ప్రదీప్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు అయ్యి ఆ భోజనాలు చక్కగా విశేషమైనటువంటి మహిళలు ఇందులో రావడం కూడా జరిగింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది. జై బొల్సులమ్మ తల్లి స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక కుంకుమ పూజలు సుమారు 2000 మందిచే జరిపించబడింది. అలాగే ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మా మిత్రుడు కాసాని చిన్ని అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. అలాగే సుమారుగా 5000 నుంచి 7000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమం పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు. బొలుసులమ్మ తల్లి తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బొలుసులమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దేవీ శవన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు 2వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మహిళలకు ప్రత్యేకించి దాదాపు 2000 మందికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. వారందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజలు నిర్వహించారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని, వారికి సంబంధించిన పూజా సామాగ్రిని అంతా కూడా కమిటీ వారే ఉచితంగా అందజేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఈరోజు మాత్రం అత్యధికంగా దాదాపు 5000 నుంచి 7000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా ప్రజలను అనుగ్రహించడంతో పాటు అన్నదానం కూడా అదే స్థాయిలో ఈ రోజున ఇక్కడ ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద కార్యక్రమానికి మా మిత్రుడు కాసాని సురేష్, సిటీ కేబుల్ సురేష్ అంటారు, మా సురేష్ ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళ అమ్మాయి మాలినీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం, ఈ పెద్ద కార్యక్రమం అంతా కూడా మా నిర్వాహకులు అలాగే మా శ్రీరంగం రామాంజనేయులు మిత్ర బృందం, కమిటీ సభ్యులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సేవకులందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. వచ్చినటువంటి భక్తులకు కానీ, ఇక్కడ తాడేపల్లిగూడెం పుర ప్రజలకు కానీ, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని, ఈ 9 రోజులు కూడా దేదీప్యమానంగా ఈ కార్యక్రమాలు కొనసాగాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరికీ కూడా శుభప్రదం చేయాలని అమ్మవారిని వేడుకుంటూ, నిన్న ఈరోజు కూడా ఫ్రూట్స్తో డెకరేషన్ చేసాం. ఈ మండపం అంతా కూడా 30 రకాలటువంటి పళ్ళతో అలంకరించడం జరిగింది.
ఈరోజు సాయంత్రంతో ఈ డెకరేషన్ ముగుస్తుంది. రేపు మరో వైవిధ్యభరితమైన అలంకరణతో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. కావున తాడేపల్లి పుర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఈ 9 రోజులు కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై బడుసులమ్మ తల్లి. ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా మన బల్సులమ్మ గుడిలో శుక్రవారంగా అన్నదాన కార్యక్రమం, అన్నపూర్ణేశ్వరి అవతారం అలంకరణ చేయడం జరిగింది. అలంకరణ అది చాలా బాగా చేయడం జరిగింది. ఫ్రూట్స్ డెకరేషన్ సుమారు 4 టన్నులు వివిధ రకాల పళ్ళతో ఈ అలంకరణ చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా విశేషంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నమస్కారం. సందర్భంగా మన గ్రామ దేవత బల్సులమ్మ గుడి ఆలయంలో ఇది రెండో రోజు 4 టన్నులు 5 టన్నుల నుంచి 5 టన్నులు ఫ్రూట్స్ తెచ్చి అలంకరణ చేసినందుకు ముందు ఈ కమిటీ సభ్యులందరికీ ఇంత కష్టపడి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంత వైభవంగా చేస్తున్నందుకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారి సహకారంతో గతం కన్నా పోయిన 5 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం భిన్నంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శ్రీరంగం అంజి, అలాగే జగన్నాథరాజు అందరికీ పేరు పేరున సురేష్, జయ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా బల్సులమ్మ గుడి ఇంత వైభవంగా జరగలేదు. ఈ సంవత్సరం మన బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత కళ వచ్చిందంటే అలా జనం కూడా పొద్దున 3,000-4,000 మందితోటి కుంకుమ పూజలు చేస్తాం. అది అద్భుతం. అలాగే రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే ఆశీస్సులతోటి జాతర కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కమిటీ సభ్యులకి నా వంతు సహకారం కూడా పూర్తిగా ఎప్పుడు ఉంటుందని, ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఇలా చేయాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు తాడేపల్లి పట్టణ ప్రజలకే కాదు నిజవర్గ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అమ్మవారు ఎప్పుడు ఇవ్వాలని ఈ కమిటీ సభ్యులకి మరింత సేవ, వీళ్ళకి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మరింత సేవ చేసేలాగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ